నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు స్పందించాలంటూ ఒక పక్కన ఎంఆర్పీఎస్ కావచ్చు, మరో పక్కన మందకృష్ణ గారు కావచ్చు, మాదిగ సామాజిక వర్గం అంతా కూడా సర్కార్ పైన ప్రెషర్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన సుప్రీంకోర్టు సైతం కూడా సానుకూలంగా ఎస్సీ వర్గీకరణకి పైన స్పందించడం జరిగింది. ఆయా రాష్ట్రాలకి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. సో దీంట్లో రకరకాలైనటువంటి వ్యక్తులంతా కూడా మా కృషి ఫలితంతో ఈ వర్గీకరణ విషయం ఇంత దూరం వచ్చిందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు ఈరోజు టీఎంఆర్పీఎస్ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాసతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కాసేపటి క్రితం ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అన్న, మీరు ఎట్లా చూస్తారు? ఎస్సీ వర్గీకరణకు టీఎంఆర్పీఎస్ మద్దతు పలుకుతా ఉందా? 100-200% మేము మద్దతు పలుకుతున్నాం. ఈ నెల 7 తారీఖు నాడు ఏదైతే తలపెట్టిరో 1,00,000 డప్పులు 1000 గొంతులో, దానికి టీఎంఆర్పీఎస్ నుంచి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. అట్లాగే ఆ 1,00,000 డప్పుల్లో మా డప్పులు ఉంటాయి, 1000 గొంతుల్లో మా గొంతు ఉంటుంది అనేది కూడా మేము స్పష్టం చేసినాం. సో ఇప్పటికి కూడా ఒక ప్రచారం అవుతుంది. అంటే మీ మాదిగ సామాజిక వర్గంలోనే ముఖ్యంగా మందకృష్ణ గారు మాదిగ యొక్క పోరాట ఫలితం, 30 ఏళ్ళుగా సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు రావడం, సుప్రీంకోర్టు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానాన్ని కూడా మందకృష్ణ మాదిగే కారణం అంటూ రకరకాలైనటువంటి ప్రచారం జరుగుతుంది. సో వంగపల్లి గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ వాదన? మందకృష్ణ అనేటవాడు ముందు వరుసలో ఉన్నది వాస్తవం, మేము ఒప్పుకుంటాం. కానీ దాంట్లో ఎంతోమంది త్యాగాలు కూడా గుర్తించాలని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే ఒకరి వల్ల ఏదైనా 10 మంది సహోమమై దగ్గర అయినప్పుడే ఓ ఉద్యమానికి ఊపు ఉంటుంది. కాబట్టి ఎంతోమంది జైలు పాలయ్యారు, ఎంతోమంది అమరులైనారు. మరి అమరుల ఫలితం కూడా గుర్తించాలనేది కూడా మేము కోరుతున్నాం. ఇలా చూడండి, వర్గీకరణ కోసం నేను అసెంబ్లీ ఎక్కినాం. పొన్నాల సురేంద్ర లాంటి వాళ్ళు, బాకియా లాంటి వాళ్ళు, దామోదర్ లాంటి వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ జ్ఞాపకాలను గుర్తించాలన్నా వద్దా? అంటే వాళ్ళ కృషి ఫలితమే ఇది. అమరుల కృషి ఫలితం అనేది మొట్టమొదటి అమరుల కృషి ఫలితం ఉంటుంది. అమరులతో పాటు ఉద్యమంలో జైలు పాలైన వాళ్ళు ఉంటుంది. ముందు వరుసలో కృష్ణమాదేవి గారు ఉంటారు, దాంట్లో నో డౌట్. అందుకోసం అది దారులు వేరైనా వర్గీకరణ విషయంలో మేము సంపూర్ణంగా మద్దతు అందుకే ఇస్తున్నాం. ఈ నెల మేము దీక్ష పెట్టినాం 6 తారీఖు నాడు. మేము కూడా వర్గీకరణ చేస్తున్నప్పుడు మా సీనియర్ నాయకులు గౌరవనీయులు మోత్పల్లి నరసింహ అన్న గారు మొదటి నుంచి దండోర ఉద్యమానికి దిక్చూచిగా ఉన్నాడు. ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా అన్న, రాజకీయ పార్టీ నాయకుడు అయినా తన సొంత ప్రయాణాలు పక్కబెట్టి కూడా వర్గీకరణగానే మొట్టమొదటి జాతీయ మట్టి వచ్చి నిలబడే వ్యక్తి. మీరు దీక్షను విరమించుకోవాలి తమ్మి ఖచ్చితంగా అని మందకృష్ణ అన్నను నన్ను మాట్లాడించడం కూడా జరిగింది. అందుకోసమే మేము సంపూర్ణ కూడా మద్దతు ప్రకటించినాం. అందుకోసమే ఇది ఓన్లీ ఒక మందకృష్ణ మాదిగకే కాదు, మాదిగలు స్వచ్ఛందంగా పాల్గొని ఎన్నో జైలు పాలై అసెంబ్లీలకి ధర్నాలు చేసినారు. కాబట్టి అమరుల స్ఫూర్తి కూడా ఉందని మేము గుర్తించాలని కూడా మేము భావిస్తున్నాం. అట్లా గుర్తించాలని కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ ఆధ్వర్యంలో మోడీ గారి నేతృత్వంలోనే ఈ అనుకూలమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు నుంచి వచ్చిందన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో బీజేపీ పార్టీ చేసినటువంటి దీంట్లో వాళ్ళ యొక్క పాత్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అన్న, ఒకటి చూడండి, 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఏమన్నది? మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఆ ధర్నాకు వచ్చి, నేను మీకు చిన్న తల్లిని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజులలో వర్గీకరణ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటివరకు ఎన్నైనా 11 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో రన్ అవుతుంది. నిజంగా మా బీజేపీ పార్టీకి శుద్ధశుద్ధి ఉంటే, నిజంగా మాదిగలపై ప్రేమ ఉంటే ఎన్ని బిల్లులు పార్లమెంట్లో వాళ్ళు చట్టం చేసుకోలే? 370 ఆర్టికల్ కావచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ సమస్య లాంటి సమస్య కావచ్చు, మొన్న మహిళా బిల్, సిడబ్ల్యూ, అంతేనా? ఇవన్నీ పరిష్కారం చేసుకున్నప్పుడు సిడబ్ల్యూ మరి వర్గీకరణ విషయంలో చిన్న అన్నదమ్ముల మధ్య పంచాది. మరి దాన్ని ఎందుకు పార్లమెంట్లో చట్టం చేయలే మోడీ? చేయాలి కదా నిజంగా మాదిగల ప్రేమ ఉంటే. అంటే సుప్రీంకోర్టు మా ఉద్యమాన్ని గుర్తించింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. 10 ఏళ్ళు 11 సంవత్సరాల అధికారంలో ఇప్పుడు 13 సంవత్సరాలకు నడుస్తున్న బీజేపీ పార్టీ కూడా సంపూర్ణంగా మాకు పార్లమెంట్లో చట్టం చేయలే. సుప్రీంకోర్టు దారేస్తే ఇప్పుడు దానికి అనుకూలంగానే ఏదో మాదిగల ఓటు బ్యాంక్ కోసం అవి ప్రయత్నిస్తున్నాయి. అంటే తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువ ఉంటుంది. 2011 లెక్కల ప్రకారం మేము 35-36 లక్షలు ఉన్నాం. వీళ్ళంతా ఓటు బ్యాంకు అవి ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ అయినా అది బీజేపీకి ఎట్లా ఓన్ అవుతుంది? అది సుప్రీంకోర్టు క్రెడిట్.
మా ఉద్యమాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం కూడా మా దండోర ఉద్యమం చూసే తెలంగాణ ఉద్యమం నేర్చుకున్న చరిత్ర ఉంది. ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, మిలిటెంట్ ఉద్యమాలు కావచ్చు, ఏ విధంగా ముట్టడించాలన్నప్పుడు దండోర ఉద్యమమే ముందైంది. మరి అట్లాంటి అప్పుడు బీజేపీ పార్టీకి ఎట్లా క్రెడిట్ దక్కుతుంది? సుప్రీం ఇవన్నీ గుర్తించింది. అమరులు అయినారు కదా, 14 మంది మాదిగ బిడ్డలను చనిపోయిన చరిత్ర ఉన్నది కదా. భాగ్య యాదయ్య, సురేందరు, దామోదర్ మాదిగ, భారతక్క, రవి మొట్టమొదటి ఎన్కౌంటర్. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ పరిగణించింది, ఇవన్నీ గుర్తించింది. జైలు పాలై రాస్తారోకలు చేసిన మాదిగలు దండోర ఉద్యమం తర్వాతనే చాలా ఉద్యమాలు ఏర్పడినాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఖచ్చితంగా మాకు తీర్పిచ్చింది. ఒకవేళ నిజంగా మోడీ చేసిన బీజేపీ ప్రభుత్వం అంటే మోడీ గారు కానీ ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ సుప్రీంకోర్టు మా ఆధీనంలో పనిచేస్తుంది అదనే చెప్పమనండి. మరి సుప్రీంకోర్టును వాళ్ళు తీర్పు ఇప్పించిన అంటారు, అదనే చెప్పమనండి. అది చెప్పాలి కన్నా, మరి అదనే చెప్పండి. సుప్రీంకోర్టును మేము ప్రభావితం చేస్తున్నామని చెప్పమనండి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎమ్మటే తక్షణమే అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చూడండి, 10 ఏళ్ళు కాంగ్రెస్లో చేసింది బీజేపీ కూడా ఇప్పుడు 12 సంవత్సరాలైనా బీజేపీ చేస్తలేదు. అందుకోసమే ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు అనేది ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, బీజేపీ ప్రభుత్వం ముందుండానంటే బీజేపీ ఇప్పుడు 29 రాష్ట్రాలలో 18 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాలలో కనీసం ఒక కమిషన్ వేసిందా? ఏకసభ కమిషన్ ఇక్కడ వేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ రాష్ట్రాల వర్గీకరణ గురించి మాట్లాడుతున్నారా? అంటే బీజేపీ పాలించని లేని ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉందా, అటు అక్కడ వెళ్ళి పోరాటం అంటారు. పంజాబ్లో అక్కడ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడ పోరాడుతారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడైతే బీజేపీ అధికారం లేదో అక్కడే వర్గీకరణ అంటారు. మరి అది అధికారం ఉన్న దగ్గర నిజంగా బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణం అక్కడ కమ్యూనికేషన్ చేసి వాళ్ళదే ఉంది కదా, రాజ్యం వాళ్ళదే ఉంది, అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా. మరి ఎందుకు అమలు చేస్తలేరు వర్గీకరణ? అంటే తెలంగాణ వచ్చిన వరకే ఇక్కడ తెలంగాణలో బీజేపీ చేస్తుందని మేము సంబరపడి మేము బీజేపీ వైపు. ఇది ఏ పార్టీల ప్రమేయం లేదు. అంటే మాలలు కూడా పదే అంటా ఉన్నారు, బీజేపీతోటి మందకృష్ణ గారు అంటకాగడం ద్వారానే అవార్డు వచ్చింది, రెండో పక్కన ఎస్సీ వర్గీకరణకు సైతం కూడా అనుకూలమైనటువంటి సంకేతాలు సుప్రీంకోర్టు ఇచ్చిందని. సో మాలల యొక్క వాదనని మీరు ఎట్లా చూస్తారు? అన్న, మందకృష్ణకు అవార్డు వచ్చిందని మేము స్వాగతిస్తున్నాం. 30 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో దండోర ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాడు ఆయన. హరుడే పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఏ మాలలు ఏ ఉద్యమకాన్ని మాలలు ఇప్పుడు మాకు మాదిగ రిజర్వేట్ పోరాట సమితి లక్ష్యం వర్గీకరణకు. మా వర్గీకరణ కోసము మాకు ఒక సంఘం ఏర్పడి వివిధ సంఘాలు ఏర్పడిన వర్గీకరణ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మరి మాలలో ఏ డిమాండ్ ఉందో ఆ మాల సంఘం నుంచి చెప్పాలి కదా, సమాజంలో మద్దతు తెలపాలి కదా. వాళ్ళు ఎంతసేపు ఎప్పుడైనా వాళ్ళు మాలలు 2-3 అన్నదమ్ములు ఉంటారు మాలలు, వాళ్ళు సమాన పంపిణీ పంచుకోరా? వాళ్ళు సమాన పంపిణీ పంచుకోవాలా వద్దా? మరి వాళ్ళు ఎందుకు అంటే మాలలు మేధావులు అంటే వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా, మాలలు ఎప్పుడు కూడా వర్గీకరణను వాళ్ళు సమర్థించలే. వాళ్ళ ఫలాలు ఇప్పుడు సామాజిక న్యాయం అంటే ఏందన్నా, అందరికీ సమాన పంపిణీ జరిగినప్పుడే సామాజిక న్యాయం అంటారు. ఇప్పటి వరకు మాల మాదిగలే ముందు వరుసలో ఉన్ని ఫలాలు తింటారు అన్న. మరి ఆ మాల మాదిగలు ఒక మాల కులము తప్ప 59 కులాలలో అన్ని కులాలు కూడా వర్గీకరణ కోరుకుంటున్నాయి కదా. మరి మాలలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరి అన్ని కులాలు నా డక్కలి, చిందు, మాస్టి, బేడేబుడి గజాల అన్ని కులాలు కూడా వర్గీకరణ కావాలని కోరుకుంటున్నప్పుడు ఒక మాలలే మరి ఇలా సమాజం కూడా ఇది న్యాయమైన డిమాండ్ వర్గీకరణ అంది మద్దతు, మరి మాలలకు ఎందుకు మద్దతు తెలుపుతలేరు? అంటే మాలలు కూడా రేపు భవిష్యత్తులో మేము ఈ సమాజంలో ఉన్నామా అనే స్థితికి ఇప్పటికే వస్తుంది వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే. నేను ఇప్పటికి కూడా మీ తొలి వెలుగు ద్వారా మల్లెపల్లి లక్ష్మీ సార్ గారికి, గంట చెక్కన సార్ గారికి, చాలా మేధావులు అంటే వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎంతో మేధావులు అని చెప్పుకుంటారు, సమాజం కూడా ఎంతో కొంత మిమ్మల్ని గుర్తించింది వాస్తవం. ఈ టైంలో కూడా మీరు మాల ముసుగులో పోతే మిమ్మల్ని సమాజం క్షమించదన్నది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నది. ఎందుకంటే మాకు అన్నదమ్ముల మధ్యలో వైరుధ్యాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఏబీసీలో వర్గీకరణ వచ్చిన మీరు మద్దతు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి 5 తారీఖు నాడు ఏదైతే సభ అని మొన్న అన్నాడు కదా, ఒక సభ పెడతామన్నాడు. 7 తారీఖు నాడు ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తాన్నాడు కదా.
అప్పటిలోకే మాలలు నిజంగా మనం కలిసి ఉండాలి, భవిష్యత్తులో మాల మాదిగల ఐక్యత ఉండాలంటే తక్షణము మీరు వర్గీకరణకు మద్దతు తెలిపి ఎవడో ఇచ్చుడు కాదు, మన ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ మనం పంచుకుందాం. మేము దీని ద్వారా కూడా ఇంకోటి చెప్పదలుచుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ జరిగింది 7% ఉంది. దానివల్ల జరిగితే ఇప్పుడు మేము మళ్ళీ నష్టపోతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మేము ఒక అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎక్కువ శాతం ఉన్నది మాదిగల సింగిల్ క్యాస్ట్గా. వర్గీకరణ 7% అయితే మళ్ళీ ఎన్నుకోతాం. మా మాదిగలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు వర్గీకరణ అనగానే ఏబీసీ అనే మాల మాదిగలే తప్ప చిందు, మాస్టి, బేడే బుడిగజంగా, డక్కలి ఇట్లాంటి బైన్లా ఇట్లాంటి కులాలు వెనుకబాటుతనం ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత వాళ్ళని, మొదటి ప్రియారిటీ వాళ్ళని ఏలో చేర్చాలనేది కూడా మేము మీ తొలి వెలుగు ద్వారా మేము చెప్పదలుచుకున్నాము. అది చేసినప్పుడే సామాజిక న్యాయం తెస్తుంది. ఇప్పుడు చూడండి, రాజకీయ రంగంలో మాలలు లేకపోతే మాదిగలు, మిగతా ఈ కులాలు ఉన్నాయా? లేవు. చూడండి, మా కులాలు ఏదైతే మాదిగ సబ్ క్యాస్ట్లు ఎవరైతే డక్కలు ఇచ్చిందో మాస్టర్లు అన్నీ మమ్మల్ని సమర్థిస్తున్నాయి. అరే మాల మధ్యలో మాలకు సంబంధించిన ఉపకులాల దాంట్లో నేతకానంలో వాళ్ళని జీర్ణించుకోరండి. వాళ్ళు సామాజిక న్యాయం గురించి ఎట్లా మాట్లాడతాం? నేతకానంలో వాళ్ళని సమర్థిస్తారేమో అడగమనండి. మేము ప్రత్యేకంగా ఉన్నామని చెప్తారు నేతకానంలో. ఓ మిత్రుడు నాకు మొన్న కలిసి అన్న వర్గీకరణ ఓకే అన్న, మేము మాలల దాంట్లో మామూలు ఉంటారు అంటే ఒక్కరిదే తినాలని చూడాలిగా. ఇంట్లో అన్నదమ్ములు ఉన్నా, మీరు సింపుల్కి వచ్చానన్న, ఇంట్లో అన్నదమ్ములు ఉన్నా ముగ్గురు సమాన వాట కావాలంటారు కావాలంటారా? దీనికి సుప్రీంకోర్టు ఇవన్నీ పక్కకు పెట్టండి. ఒక ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉంటే సమాన వాట వస్తాడా, తండ్రి ఒక్కడే వస్తారా? అంటే దుష్ప్రచారం. వీళ్ళు కావాలని అంటే దీన్ని బదనాం చేయడం తప్ప ఏముండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా ఏమని చెప్పారు? ఆంధ్రాల మధ్యలో ఐక్యత దెబ్బతింటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రోళ్ళు తెలంగాణలో కలిసి ఉండలేరా? తెలంగాణలో ఆంధ్రాకి పోతలేరా? ఆంధ్రోళ్ళు తెలంగాణకు వస్తలేరా? బిజినెస్లు ఉన్నాయి, ఇంట్లో అన్ని బిజినెస్లు చేస్తారు. మరి తెలంగాణ ఇప్పుడు వర్గీకరణ అయితే దళితుల మధ్య ఇబ్బంది అవుతుంది. ఏమి ఇబ్బంది అవుతుందో 4 ఏళ్ళు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరంలో వర్గీకరణ జరిగినప్పుడు మాదిగలు ఐక్యంత లేరు. కొంతమంది మాలలే ఇలా వ్యతిరేకిస్తారు. చాలామంది మాదిగలు కలిసి ఉంటున్నాం. మా ఊరు మూటకొండూరు, మా 700 కుటుంబాలు ఉంటాయి మాదిగలై. మాలలై దాదాపు ఒక 70 నుంచి 80, 90 దాకా ఉంటాయి. ఇప్పటికి కలిసి ఇంత వర్గీకరణ జరుగుతున్నా మేము అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉన్నాం తప్ప మా మధ్యలో ఎలాంటి వైరుధ్యాలు లేవు. దాన్ని ఎందుకు పరిగణలో తీసుకోరు? కొంతమంది స్వార్థపరులు, వివేక్ లాంటి వాళ్ళు, ఆయనకు మంత్రి పదవి కావాలి. ఎట్లయితే నేను ఇట్లా మాలల ముంగడికి వస్తే దీని పేరు మీద నేను ఒక బ్లాక్మెయిల్ చేసి మంత్రి పదవి కోసం చేశాను. ఆయన మాల సంఘానికి వెంకట స్వామికి ఎప్పుడన్నా సంబంధం ఉందా? ఆయన మీటింగ్ పెట్టడానికి మాకు ఎంఆర్పిఎస్ సంబంధం 30 ఏళ్ళ నుంచి పోరాటం ఉంది. మేము చేసినాం, మందకృష్ణ మాది చేసినాం, అందరూ చేస్తున్నాం. మాకు చరిత్ర ఉంది. మాలలకు వెంకటస్వామి, అది వెంకటస్వామి కొడుకు వివేక్ ఏ చరిత్ర ఉంది? మాల సంఘం పెట్టి ఎప్పుడన్నా నడిపిండా? కావాలని కుట్ర అనేది చాలా స్పష్టంగా కళ్ళముగట అవపడుతుంది కదన్న. అందుకోసమే మా దారులు వేరైనా మా గమ్యం ఒకటే కాబట్టి 1,00,000 డప్పుల ప్రోగ్రాంలో మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. 1000 గొంతుల్లో మేము మద్దతు ఇస్తున్నాం. మా డప్పు ఉంటుంది, మా గొంతు ఉంటుంది కాబట్టి సంపూర్ణంగా మేము మద్దతు తెలుపుతున్నాం. ఇది ఏదైతే ఉందో ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు ఈ క్రెడిట్ అంతా సుప్రీంకోర్టుకు దక్కాలనేది కూడా మేము భావిస్తున్నాం. దీని తనంతరం వర్గీకరణ జరిగిన తర్వాత మాదిగలనంతా ఒక తాటికై ఒక రాజకీయ శక్తిగా అందరితోటి వెళ్తాం. మాకు ఎలాంటి మందకృష్ణ మాకేమైనా విభేదాలా, లేకపోతే ఇంటికాడు గెట్టుకాడు పంచదా, లేకపోతే ఏమన్నా? మాదిగల జాతి కోసమే ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ వేదికగా దానికి మోతుకుపల్లి నరసింహ వారి సమక్షంలో జరగాలి. ఖచ్చితంగా మేధావులతో జరగాలి. మాదిగ మేధావులతో పాటు రాజకీయ నాయకులతో ఉండి ఒక రాజకీయ ఫోర్స్గా వెళ్ళాలనేది కూడా మేము భావిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు రేపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఖచ్చితంగా వర్గీకరణ చేసేమని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీరు దయచేసి మంచిగా వినండి అన్న. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన ఎమ్మటే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో బిల్లు పెట్టినారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏంది? వర్గీకరణ. ఎమ్మటే బిల్లు పెట్టారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి వర్గీకరణ కానీ మాదిగలు మొత్తం పోయి రాజశేఖర రెడ్డి దగ్గరికి వర్గీకరణ కావాలని వెళ్తే రైట్ వర్గీకరణ నేను సానుకూలంగా అనుకూలం అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపుతున్నాను, అఖిలపక్షాన్ని పంపితే ఎమ్మటే మాల బ్యాచ్ పనబాక లక్ష్మి లాంటివి కావచ్చు, హర్షకుమార్ లాంటివి కావచ్చు, ఎమ్మటే వర్గీకరణ దాన్ని ఢిల్లీకి పోయేది. సేమ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ మోత్పల్లి నరసింహ టీడీపీ నుంచి చంద్రబాబు నాయకత్వంలో
మోత్పల్లి నరసింహ అన్న లాంటి వాళ్ళు వర్గీకరణ కావాలంటే సుద్దాల దేవయ్య లాంటి వాళ్ళు వర్గీకరణ వద్దని పోయేది. అంటే ఇట్లా అంటే ఒకే పార్టీలో 2 నాలుగల ధోరణిని అవలంబించిన పార్టీలు అప్పటి నుంచి. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ వర్గీకరణ కావాలంటే మాలలు ఒక్కరు కూడా వర్గీకరణ వద్దనిలే. అందుకే మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆ ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే లాఠీ దెబ్బలు, అసెంబ్లీ ముట్టడిలు, ధర్నాలు, రాస్తారోకలు చాలా రకాలుగా చేసి ధర్నాలు జరిగాయి. అప్పుడు అసెంబ్లీలో తీర్మానము చేసిర్రు. కానీ ఈయన రాష్ట్రం ఏర్పడినాక ఒక ఉద్యమకారుడు ఇమ్మీడియట్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి రెండోసారి తీర్మానం చేసిండు. రెండోసారి అధికారంలోకి వచ్చినాక స్వయాన ప్రధానమంత్రి దగ్గరికి కూడా వెళ్ళి వర్గీకరణ కావాలన్నాడు. అవునా, అది వాస్తవాలు. అందుకోసమే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఏదైతే ప్రకటించిండో చిత్తశుద్ధి ఉంటే తక్షణము 7 తారీఖు లోపే వర్గీకరణ అమలు చేయాలంటున్నాం. ఆ అమలు కూడా మొదటి ప్రాధాన్యత ఉపకులాలకి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.